మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు, ధృతరాష్ట్రుడు, గాంధారి కౌరవులకు సైనికులకు దహన క్రియలు నిర్వర్తించారు. ఆ సమయంలో కుంతీదేవి కన్నిటితో అందరూ వింటూ ఉండంగా ఇలా పలికింది, అయ్యా అందరూ వినండి. కౌరవులకు పెట్టని కోటగా విరజిల్లిన కర్ణుడు, అర్జునుడి చేతిలో హతమైన కర్ణుడు, రాధేయుడిగా లోకానికి తెలిసిన కర్ణుడు నిజానికి సూతపుత్రుడు కాదు, రాజకుమారుడు. కర్ణుడు నా కుమారుడు కాంతేయుడు. వీళ్ళందరికీ కర్ణుడు అగ్రజుడు. నా వివాహానికి ముందు సూర్యుని దయ వలన దుర్వాస మహాముని మంత్రంతో సహజ కవచ కుండలాలతో కర్ణుడు నాకు జన్మించాడు అనే ధర్మరాజు వైపు తిరిగి, కాబట్టి మీ అన్న కర్ణుడికి కూడా తిలోదకములివ్వు అని అన్నది. ఆ మాటలు విన్న ధర్మరాజు వివిషుడయ్యాడు. కళ్ళ ముందు ప్రపంచమంతా గిర్రుమని తిరిగింది. తన తల్లి నోట ఎప్పుడైతే కర్ణుడు మీ అందరికీ అగ్రజుడు అని అన్నదో నిశ్చేష్టుడైపోయాడు. అర్జునుడు, మిగిలిన పాండవులు కూడా హతాశులైనారు. కాసేపటికి కుంతీదేవి ఏడుస్తుంటే ధర్మరాజు ఇలా అన్నాడు, అమ్మా కర్ణుడు నీకు జ్యేష్ఠ పుత్రుడు. మా అందరికి అన్నగారన్న రహస్యాన్ని కొంగున నిప్పు కట్టుకున్నట్లు ఎందుకు దాచిపెట్టావమ్మా? ఇప్పుడు ఇది అంతులేని శోకాన్ని మిగిల్చింది కదమ్మా. అభిమన్యుడు ఉప పాండవులు మరణించినప్పుడు కూడా నాకు ఇంత దుఃఖం కలగలేదమ్మా. ఈ సత్యం తెలిస్తే కర్ణుడితో మా ప్రవర్తన వేరేలాగా ఉండేది కదమ్మా. అసలు ఇంతటి మరణహోమం జరిగేది కాదు. మాపై ఎంతమంది ఎవరు మాట్లాడినా కోపం వచ్చేది, కానీ ఎందుకో కర్ణుడు తిడుతుంటే కోపం వచ్చేది కాదు. నా చేతులారా అర్జున్ని కర్ణుడి మీదకి ఉసగొల్పి నా అన్నం చంపుకున్నాను. ముందుగా ఒక్క మాట చెబితే మేమందరం ఆయుధాలు విడిచిపెట్టి బాధాక్రాంతులం అయ్యేవాడమని తెలిసిన కర్ణుడు ఏనాడు నోరు మెదపలేదు. ఒక్క మాట చెప్తే దుర్యోధనుడు కూడా తన రాజ్యం సర్వస్వాన్ని కర్ణునికి దారపోస్తాడని తెలిసిన స్నేహితుడుగానే మిగిలిపోయాడు తప్ప తన జన్మరహస్యాన్ని బహిర్గతం చేయలేదు. తోడబుట్టిన సోదరిని చంపుకున్న మహా పాపినంటూ ధర్మరాజు ఎన్నో విధాలుగా వాపోతుంటే అర్జునుడికి మాత్రం చివరి రోజు కర్ణునితో చేసిన యుద్ధం గుర్తుకు వచ్చింది. అర్జునుడు కన్నుల నుండి నీరు దారలాగా కారుతుంది. స్వంత అన్నను ఎంత దీనంగా దయ లేకుండా చంపాను. అయినా కర్ణుడు ఎంతటి వీరుడంటే అలా రథం బయట నిలబడి బండి చక్రాన్ని ఎత్తుతూ నిరాయుధునిగా ఉన్నప్పుడు తప్ప చంపలేనంత మహావీరుడు అని మనసులోనే కర్ణుడు పొగుడుతూ ఏడుస్తున్నాడు. ఇంతలో ధర్మరాజు తేరుకొని, ఈ ఒక్క మాటతో ఎన్ని అనర్థాలు తెచ్చిపెట్టావమ్మా. ఇక నుండి ఆడవారి నోటిలో ఇలాంటి రహస్యం దాగకుండుగాక, రహస్యాన్ని దాచే శక్తి వాళ్ళకుండదు అని సమస్త స్త్రీ జాతిని శపించాడు. కర్ణుని గోత్రనామాలు చెబుతూ ధర్మరాజు అతనికి తిలోదాకలు విడిచాడు. అతని తర్వాత భీమార్జున, నకల సహదేవులు, కుంతీదేవి ఏడుస్తూ కర్ణునికి తిలోదాకలు విడిచారు. ధృతరాష్ట్రుడు కూడా గాంధారితో కలిసి దుర్యోధనునికి చేసినట్లు కర్ణునికి ఉదక కర్మ చేశారు. ధర్మరాజు తనకు వదిలైన కర్ణుని భార్యలను, అతని బంధువులను పిలిపించి సముచిత రీతిలో గౌరవించి వారిని ఓదార్చాడు. అందరికీ అంత్యక్రియలు చేసిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, పాండవులు, అంతఃపుర స్త్రీలందరూ సేద తీరుస్తున్నారు. మెల్లమెల్లగా యుద్ధనంతర వాతావరణం కలిగించిన శోకం విడిపోతుంది. అంతా మామూలు స్థితికి చేరుకుంటున్నారు. కానీ ధర్మరాజు మనసులో మాత్రం అంత మందిని చంపిన బాధ ఒక ఎత్తు అయితే సొంత అన్న కర్ణుని చంపిన బాధ ఇంకొక ఎత్తు. ఆ సమయంలో అక్కడికి వేదవ్యాసుడు వచ్చి ధర్మరాజుతో సౌమ్యంగా, నాయనా ధర్మరాజా, శోకాన్ని వీడు. ప్రజానికమంతా నీవు పట్టాభిషేక్తుడైతే ఈ రాజ్యాన్ని పరిపాలించుతుంటే పాలనలో తరించాలని కోరుకుంటుంది. త్వరగా రాజ్యభారాన్ని స్వీకరించు. మీ అదృష్టం ఏమిటంటే కృష్ణుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడన్నాడు. దానికి ధర్మరాజు, ఓ మహర్షి, ఏ క్షణమైతే కర్ణుడు మా అన్నాన్ని మా తల్లి మాకు చెప్పిందో ఆ క్షణమే నా మనసులో సింహాసనంపై ఆశ చచ్చిపోయింది. ఎందుకంటే దానికి అసలైన అరుగుడు నా అన్న కర్ణుడు. మా అమ్మకిచ్చిన మాట కొరకు మేము నలుగురం ఆయన చేత చిక్కినా సరే నాకు హాని చేయలేదు. నన్ను అవమానించాడని అర్జున్ని కర్ణుడి మీదకి ఉసుగొల్పాను. ఆయన దురదృష్టం కాకపోతే అప్పుడే రథచక్రం భూమిలో దిగడం ఏమిటి? భూదేవి కూడా ఆయనను శపించడం ఏమిటి? ఇంత మందిని చంపి వారి రక్తంతో తడిచిన సింహాసనాన్ని నేను అధిష్ఠించలేను. ఇంతటి పాపం చేసిన నాకు రాజ్యాధికారం తగదు. కురు రాజ్యమే కాదు, త్రిలోకాధిపత్యం ఇచ్చిన నాకు సంతోషం కలిగించదు. నేను అడవులలోకి వెళ్లి వనదీక్ష చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని లోపలే అణుచుకొని ధర్మరాజుతో ఇలా అన్నాడు, అన్నగారు, దుర్యోధనులాగా మనం అధర్మం చేసి రాజ్యాన్ని సంపాదించాలి. ధర్మంగా యుద్ధం చేసి సంపాదించాం. యుద్ధం వల్ల పాపం సంక్రమించి ఉంటే అశ్వమేధ యాగం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకుందాం. కానీ క్షత్రియ ధర్మాన్ని వదిలి వనవాసం చేయడం అంటే ఆ ధర్మమేనా? మనకు క్షత్ర ధర్మమే అన్నిటిలోనికి మూల ధర్మం కదా. భీముడు కూడా ధర్మరాజుతో, అన్న మీరు ఒక కర్మయోగి, మీరు ఆచరించవలసిన కర్మలను పూర్తి చేయకుండా ఇప్పుడు పశ్చాత్తాపంతో రగిలిపోతూ జ్ఞానయోగంలోకి వెళ్లడం ధర్మమా? నిజమే, యుద్ధంలో ఇంతమంది చనిపోవడం చేత మీకు తాత్కాలికంగా రాజధర్మం మీద కోపం కలగవచ్చు మేము. కానీ ఇదే వైరాగ్యం, కోపం యుద్ధానికి ముందు కలిగి ఉంటే ఎంతో మంది రాజులు, బంధువులు, స్నేహితులు బ్రతికి ఉండేవారు కదా. మేము కూడా రాజ్యం మీద ఆశ వదిలి ముని వృత్తిని స్వీకరించి ఉండేవాళ్ళం. అసలు కురుక్షేత్ర సంగ్రామమే ఉండేది కాదు. ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. ఆనాడు భీకరమైన ప్రతిజ్ఞలు చేసి యుద్ధంలో పాల్గొని అందరినీ చంపి ఇప్పుడు నేను అడవిలోకి పోతానంటే మీకోసం యుద్ధంలో చనిపోయిన వారి గతేమిటి? ఇలా చివరికి అడవిలోకి పోవడానిక మన అన్న కర్ణుని చంపుకున్నాం. భీష్మ పితామహుని ఓడించాం. ద్రోణాచార్యుని చంపేశాం. కౌరవ సోదరులందరినీ మట్టు పెట్టాం. ఇంత చేసింది ఊరికే వృధాగా బూడిదలో పోసిన పన్నీర్లా చేయడానిక? అంతమంది త్యాగానికి అర్థమే లేదా అని అన్నాడు. అప్పుడు నారదుడు, వ్యాసుడు కూడా వచ్చి ధర్మరాజుకి హితోపదేశం చేశారు. అందరూ మాటలు విని ధర్మరాజు వైరాగ్యాన్ని వదిలి రాజ్యభారం స్వీకరించడానికి ఒప్పుకున్నాడు. కానీ అతని మనసులో మరో సందేశం కలిగింది.
మహర్షులారా, నా హితవు కోరి మీరు చెప్పినవన్నీ అంగీకరిస్తాను. మీ మాట మీద నేను రాజ్యాన్ని స్వీకరిస్తాను. కానీ నాకు రాజధర్మ ధర్మాచరణం పరస్పర విరుద్ధంగా కనబడుతుంది. నాకు వాటి మధ్య ఉన్న వైరుధ్యాలను విప్పి చెప్పండి. రాజుకు ఉండవలసిన రాజధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఆపద్ధర్మాలు ఏమిటో నాకు చెప్పండి. ఆ మాటలకు భీమర్జునులు, నకల సౌజన్యులు, ద్రౌపది అందరూ సంతోషించారు. వ్యాస మహర్షి పక్కనే ఉన్న నారద మహర్షిని చూసి మనం ధర్మరాజును భీష్ముని వద్దకు తీసుకుని వెళ్ళాలి. భీష్ముడు వలనే ఇతడు సకల ధర్మాలు తెలుసుకోగలడు. ఉత్తరాయణ కాలం సమీపిస్తుంది. ఆయన అవాసన కాలం దగ్గర పడుతుంది కనుక ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి వెళ్ళవాలి అని అనగా ఆ మాటకు అందరూ ఒప్పుకున్నారు. ధర్మరాజు మాత్రం కాస్త సందిగ్ధంతో మునివర్య, ఎంతో మంది బంధువులను మిత్రులను వధించాను. ఆ మహాత్ముని ఎదుట ఎలా నిలబడగలను? విలువిద్య విశారదులైన భీష్మ పితామహుని కృత్రిమ సమరంలో కూల్చిన పాపాత్ముని మరలా ఆయన ఎదుట నిలిచి ఆయన ముఖంలోకి చూస్తూ నాకు ధర్మం ప్రబోధించమని ఎలా అడగను అని అన్నాడు. దానికి కృష్ణుడు, ధర్మజ, భీష్మ పితామహుని గురించి నీకు తెలియదు కాదు. యుద్ధ సమయంలో తన మృత్యు రహస్యాన్ని తానే స్వయంగా చెప్పినవాడు. సాక్షాత్తు ధర్మదేవుడు పుత్రుడు అయిన నీవు వెళ్లి నాకు ధర్మం బోధించమంటే అదంటాడా? చివరి దశలో ఆయనకు ఎంతో సంతోషం కలిగించే పని ఇది. కాబట్టి నీవు ముందుగా హస్తినాపురానికి వెళ్లి రాజ్యాన్ని స్వీకరించి ఆ తర్వాత భీష్మ పితామహుని వద్దకు వెళ్లి ధర్మ సూక్ష్మాలు నేర్చుకో. నేను నీకు తోడుగా వస్తాను అని అన్నాడు. మర్నాడు ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరాడు. తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని గుర్రాల రథాన్ని అధవరించాడు. భీముడు సారథి స్థానంలో కూర్చున్నాడు. అర్జునుడు వెనుక నిలబడి గొడుగు పట్టుకున్నాడు. నకుల సహదేవులు ఇంజమారాలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి పక్కన కూర్చున్నారు. ఇతర అంతఃపుర స్త్రీలు వారి వారి పల్లకిలో వస్తున్నారు. సామంత రాజులు తమ తమ సైన్యాలతో అన్ని పక్కల నుండి అనుసరిస్తున్నారు. అలా ధర్మరాజు హస్తినాపురానికి చేరుకున్నాడు. అప్పటికే నగరం అంతా పచ్చని తోరణాలతో అలంకరించారు. గుమ్మాలకు అరటి చెట్టు కట్టారు. పూర్ణ కళాశాలతో ఇళ్ల ముందు అలంకరించారు. కస్తూరితో కళ్ళపు జల్లి ముత్యాల ముగ్గులతో నగరాన్నంతా తీర్చిదిద్దారు. ఇక్కడ అందరూ నూతన వస్త్రాలు ధరించి ఉన్నారు. అంతటా పండుగ వాతావరణం నెలకొని ఉంది. ధర్మరాజు రాజవీధిలో ప్రవేశించాడు. ఒక్కసారిగా జయ జయ ద్వారాలు మిన్నంటాయి. ధర్మరాజా జయం జయం అంటూ హస్తినపుర ప్రజలందరూ అరుస్తున్నారు. భీమార్జున నకల సహదేవులు పరాక్రమాలను పొగుడుతున్నారు. అలా జయ జయ ద్వానాల మధ్య పాండవులు రాజమందిరానికి చేరుకున్నారు. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కురు మహాసభలో ఎత్తైన బంగారు సింహాసనం ఏర్పాటు చేశారు. పురోహితుల మంత్రాల మధ్య మంత్రులు, సామంతులు, ప్రజలందరూ చూస్తుండగా నిర్ణయించిన శుభముహూర్తన ధర్మరాజు వెళ్లి కురు మహా సామ్రాజ్యపు బంగారు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. హస్తినాపుర మహారాజు అయ్యాడు. ధర్మరాజు తూర్పు దిక్కుగా కూర్చోగా అతని ఎదురుగా మరొక బంగారు ఆసనం మీద సాత్యకి కృష్ణుడు కూర్చున్నారు. భీమార్జునులు ధర్మరాజు ఇరుపక్కల కూర్చున్నారు. వెనుక పక్కన నకల సహదేవులు కూర్చున్నారు. కాస్తంత దూరంలో కుంతిదేవి కూర్చుని దక్షిణ భాగంలో ఒక ఎత్తైన ఆసనం మీద ధృతరాష్ట్రుడు, పక్కనే విదురుడు కూర్చొని ఉన్నారు. అతని వెనుక గాంధారి, యుయుష్ఠుడు, సంజయుడు ఉన్నారు. కృష్ణుడు ధర్మరాజును సమీపించి పూజ గావించిన శంఖాన్ని పైకెత్తి ధర్మరాజా నీవు కురు సామ్రాజ్యానికి అధిపతివి కమ్ము అని అభిషేకించి శంఖాన్ని పూరించాడు. ఆ విధంగా కురు మహాసభ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కొంత సమయం గడిచిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుని తన పరివారం తన తమ్ములను వెంటబెట్టుకుని భీష్మ పితామహుని వద్దకు బయలుదేరాడు.